నువ్వేనా మనోహరాచార్య? ఎవరిని చంపుదాం అనుకున్నావు అసలు? బిడ్డనే చంపుదాం అనుకున్నావు? ఎందుకు చెప్పకుండా చేసింది సార్. ఇట్లా చెప్పాలి కదా ఒక మాట. నేను అన్నకే డబ్బులు అన్నీ తీసుకుంటున్నా కదా. వాళ్ళ మమ్మీ చెప్పింది, అన్న చెప్పింది, వాళ్ళ చుట్టాలకు అందరూ చెప్పింది. నా ఏమో తెలిసిపోయి పెళ్లి చేసుకుంది. డాడీ ఏమన్నా మరి నేను పెళ్లి చేసుకుంటున్నా, మరి నాకు ఏమైనా కావాలని నాకు కష్టం ఒక మాట ఏది చెప్తే ఏం చేయకపోతుందా ఎప్పుడైనా చెప్పింది. అంత వీళ్ళు ఇంటర్వ్యూ కొత్త పెడతామంటే భార్య ఇట్లా నాకు చెప్పకుండా పోయి డైరెక్ట్ పోయి పెళ్లి చేసుకుంటాను. వచ్చి బట్టలు ఇప్పిస్తాను తీసుకుపోయినా ఉంటుంది ఎప్పుడు నిన్న ఏమన్నా బయటికి రా అని చెప్పిన బట్టలు ఇస్తానని చెప్పలేదు. చంపేద్దాం అనుకున్నావా? ఏదో బయట కొడదాం అనుకున్నా, కొంచెం తాగినా కదా. ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కదా, తెలుసా? సాగు బతుకుల్లో ఉంది. మా భార్యని కంటే అయిపోతుంది. ఎందుకు? మా భార్యనే మొత్తం కథ. పాపని చెప్పాలా నాకు ఒక మాట చెప్పాలి కదా. ఎన్ని చేస్తుంది కథలు. మా భార్యని మొత్తం కథలు చేస్తున్నాడు. అట్లా అనిపిస్తుంది. అందరు చుట్టాలమ్మ గట అంటే చుట్టాలమ్మ గట ఎవరో ఒక మాట అంటే మీ భార్యకి తెలుసంట, మీ భార్యకి మొత్తం కథ నడిపించింది అని అంటుండ్రు. రోజుకో మాట. వారం రోజులకి నాకు మొత్తం వింటారు. వారం పెళ్ళి అప్పటికి నేను మేము ఏమన్నా మంచిగా చూసుకుంటున్నా. నేను ఇంట్లో కూడా కూర్చోమంటారు, బయట కూడా అట్లా ఎట్లా అంటే ఇంకా నాకు మంచి మంచిగా చంపుదాం అనుకున్నావు. చాకు ఎక్కడికి తెచ్చినావు మరి? చాకు ఎక్కడికి తెచ్చినావు? వాడు లేకుండా అంతమంది చుట్టుముట్టుండి ఎవరిని అందరిని బెదిరించినావు? అప్పుడు వెళ్ళిపోయి డైరెక్ట్ స్టేషన్ కూడా మా బొమ్మలు ఇంటిమైనా సార్లు వచ్చిన స్టేషన్ అందరూ. మన మారుతిరావు చూసి చేసినావా? అదే ఆయనదేమో అట్లా లేదు కానీ మారుతిరావేమన్నా అల్లుని కనిపించింది కదా పాపం కడుతున్నా అట్లా. అందుకే మా బిడ్డని ఫస్టే అసలు ఇంట్లో వారిని మా భార్యని చేసేది ఉండదు ఏమన్నా అట్లా చేసేది. ఇంకా నాకు చూడిపట్టు పడాలంటది రోజు ఇంటి పోమని. మళ్ళీ అంత చెప్పకుండా నీకు ఏం కావాలంటే నువ్వు తాగొచ్చు ఏమంటావు అంటే వాళ్ళు 4-5 ప్రేమించుకోవాలంట. ఆ ఎన్నో చెప్పిన అందరు చెప్పిన నా తండ్రి ఒక మాట అయిపోవా కదా. అందరు చెప్పి నేనే పెద్ద గ్రాండ్గా పెళ్లి చేస్తుంది. అట్లా కాకుండా చేసి ఇట్లా కాకుండా చేసి పిల్లగాడు మంచివాడనా? వల్ల మంచివాడంట. సొంత మిల్లు ఉంది. నేను గ్రాండ్ చేసుకుంటే అందరు చెప్పుకుంటే నాకు ఏమనుకుంటుంది కదా. తల పైకెత్తుకొని ఉంటుంది. వారానికల్లా నాకు మెంటల్ నోడోడో మాట అంటారు. అదే ఇప్పుడు లేచిపోయిందంట కదా అట్టి అన్న మాటకి. మరి ఇప్పుడు ఏం లేకుండా అవుతుంది కదా పాపం. చాలా ఇది ఉంది కదా, నరాలన్నీ కట్ అయిపోయి. టెన్షన్ మామూలు కదా. ఏమవుతావు నువ్వు? నాకు టెన్షన్ చుట్టుకుంటున్నారు కదా. కొట్టి తాగిన కదా టకటా కొట్టి పారిపోయినా. పారిపోయేస్తాను నా టెన్షన్ పోదాం అనుకున్నా. అదే ఆట ఆగి ఆడ వేస్తాను పోదామని. మళ్ళీ కొంచెం ఒక వంటలు ఆగి మళ్ళీ మా బొమ్మడి దగ్గర చెప్పి అందరికీ స్టేషన్ అవుతుంది. నా పోయినా స్టేషన్ అటు పోయినా అక్కడ మా బొమ్మ దగ్గర పోలీసులు ఉండే చేసిన వాళ్ళని నన్ను